ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దైనందిన జీవితంలో మనిషి తాను కలిగి ఉండేటటువంటి అవసరతలను బట్టి, అక్రతలను బట్టి ఎన్నో రకాలైనటువంటి భయాలకు గురవుతూ ఉంటాడు. అయితే దేవుని పిల్లలకు అలాంటి భయాలు, ఆందోళనలు, చింత అవసరం లేదు అనేటువంటి సంగతిని దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా నువ్వు ఎల్లప్పుడూ కూడా గ్రహించినటువంటి స్థితిలో ఉండటం మంచిది. ఎందుకనంటే దేవుని వాక్యం ఎలా సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అనగా మాట చేత సమస్తమును సృష్టించినటువంటి దేవుడు, ఆకాశ పక్షులకు ఆహారంనిచ్చి పోషించుచున్నటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు వాటికంటే శ్రేష్టమైనటువంటి వారు. మీరు నా స్వరూపములో, నా పోలికలో నేను చేసుకున్నటువంటి వారు అనేటువంటి సంగతిని తెలియచేస్తూ, వాటిని పోషిస్తూ వాటి యొక్క అవసరతలు ఎరిగినటువంటి దేవుడు నీ అక్కరతలను, నీ అవసరతలను ఆయనకు తెలియకుండా ఉన్నాయనుకుంటున్నావా? ఆలోచించు. అందుకనే దేవుడు అన్నాడు, తినే వాటిని గురించి, ధరించే వాటిని గురించి చింతను వీడి దేవుని రాజ్యమును, నీతిని మొదట వెదకమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు మనము ఆయన వేటిని గురించి అయితే వెతకవద్దని, వేటిని గురించి అయితే చింతించవద్దని ఆయన తెలియచేస్తున్నాడు, వాటినే వెతుకుతున్నాం, వాటిని గురించే చింతిస్తూ ఉన్నాం. దేవుని రాజ్యమును, నీతిని వెనుక వేస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన నీ ప్రతి అవసరమును తీర్చులాగున, ఆయన సమృద్ధిలో నుంచి నీ కొరతలన్నిటిని పూడ్చులాగున, నీవు చింతించేటటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకు. ఆయన మీద పరిపూర్ణముగా ఆధారపడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మన అందరినీ బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన. మా గొప్ప దేవుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచుమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.